వీరు తల్లోజు అశోక్ గారు యాక్చువల్గా మా రాయచూరు ఇరిగేల గ్రామం, ఇరిగేల ఊరు నుంచి వచ్చారు వీరు. యాక్చువల్గా ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? 6 months. ఒక 6 నెలల క్రితం వచ్చారు. వారు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయల అప్పుతోటి, యాక్చువల్గా వాడిది జ్యువెలరీ అనమాట, పంచిముఖి జ్యువెలరీ, రాయచూరు, తల్లోజు అశోక్ గారు. అప్పుడు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇంకా 6 నెలల్లోనే అద్భుతమైన విజయాలు కలగటము, చాలా మంచిగా అవటము. వాళ్ళ మిత్రుడు లాయర్ గారు రవి డి మీరు పెట్టుకున్న అదృష్టం చూపించండి. వీరు పెట్టుకున్న అదృష్టం పెట్టుకున్న వీరికి జరిగిన మంచి చూసి వారు కూడా సంతోషపడి అదృష్టం పెట్టుకున్నారు. అయ్యా రఘుపతి వీళ్ళు మిత్రులతో కలిపి వచ్చారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, చాలా మంచి జరిగింది అని చెప్పడానికి. ఎప్పుడు కూడా ఏంటంటే అదృష్టం పెట్టుకున్నాక మీరు పెట్టుకోవడమే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి 10 మందికి చెప్పాలి. అందరూ మంచిగా ఉన్నప్పుడు మనకు మంచిగా అవుద్ది. అందుకని వీరు మంచి ఉద్దేశంతో, వారికి కూడా మంచి ఉద్దేశంతో, మంచి స్నేహపూర్వకంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇప్పించారు. వీరినే అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగిందో అడుగుదాం. అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి జరిగింది, ఏముందో చెప్పండి. బాగా మంచిగా వ్యాపారం డల్ ఉండే, కొంచెం ఇప్పుడు చేతిలో పైసలు ఆడుతున్నవి. మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు వేసుకుంటామని వచ్చి. ఇప్పుడు మామూలుగా కాదు, ఉన్న చోట నుంచి 100 రెట్లు 1000 రెట్లు పెరగడానికి మీకు ఇప్పుడు చెప్పాను చూసారా. మీరు ఇప్పుడు ఎట్లా సంతోషంగా చెప్పడానికి వచ్చారో, అప్పులన్నీ తీరి హాయిగా ఉన్నాయి, చక్కగా ఉన్నామని. మళ్ళీ 100 కిలోల బంగారం కొన్నాను, మా ఇంట్లో 100 కిలోల బంగారం చేరుకుందని చెప్పడానికి మళ్ళీ మీరు వస్తారు. అయ్యా చాలా చిన్నదే నేను చెప్పేది, కానీ గ్యారంటీగా సక్సెస్ అవుద్ది, అన్ని రకాలుగా మంచి అవుద్ది. ఈ విధంగా అదృష్టం పెట్టుకున్న వాళ్ళు 10 మందికి చెప్పడం వలన ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లడికి మనం బాగుందని చెప్తాము, శివుడిని అడుగుతాము, ఓం నమ శివాయ అంటాము. ఎప్పుడైతే మంచి భావన, ఆ కృతజ్ఞత దానికి చెప్తామో అది ఇంకా 100 రెట్లు 1000 రెట్లు బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంతా మంచి జరుగుతుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.